ఆ రోజు రాత్రి సరిగ్గా 12:41 ఉదయం. ఫోన్ నెట్వర్క్ లేదు. చుట్టూ పూర్తిగా నిశ్శబ్దం. నేను ఒంటరిగా నా బైక్ మీద ఒక పాత అడవి రోడ్లో వెళ్తున్నాను. ఆ రోడ్లో పగలు కూడా జనాలు తక్కువే. అలాంటిది రాత్రంటే గాలి కూడా శబ్దం చేయటం లేదు. కొంచెం దూరం వెళ్ళాక నాకొక వింత ఫీలింగ్ మొదలైంది. ఇది ఎవరో నన్ను వెంబడిస్తున్నట్టు, ఎవరో నన్ను చూస్తున్నట్టు. నేను మిర్రర్లో చూశాను, ఎవరూ లేరు. కానీ నా గుండె మాత్రం ఎందుకో బలంగా కొట్టుకుంటోంది. నేను స్పీడ్ పెంచాను. 40, 50. అప్పుడే నా బైక్ వెనుక సీటు కొంచెం కింద కొరిగినట్టు అనిపించింది. నేను వెంటనే బ్రేక్ వేశాను. ఏమీ లేదు. భ్రమ అనుకుని మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ ఈసారి బైక్ స్టార్ట్ అవ్వగానే వెనుక నుంచి బరువు పెరిగినట్టు స్పష్టంగా అనిపించింది. ఇప్పుడు నాకు అర్థమైంది, ఎవరో నా వెనుక కూర్చున్నారు. నేను మిర్రర్ చూడలేదు, ఎందుకంటే మిర్రర్లో ఏం కనిపిస్తుందో నా మనసు ఊహించలేకపోయింది. అంతలో నా చెవికి చాలా చల్లని ఊపిరి తాకింది. నా మెడ మీద చల్లటి వేళ్లు నెమ్మదిగా జారాయి. ఆ క్షణంలో నా శరీరం మొత్తం వణికిపోయింది. అప్పుడే నా చెవిలో ఒక గొంతు, చాలా లోతైన మనిషి గొంతు కాదు, నన్ను చూడు. నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. నేను భయంతో కళ్ళు మూసుకుని బైక్ స్పీడ్ పెంచాను. 60, 70. కానీ బరువు మాత్రం ఇంకా పెరుగుతోంది. అప్పుడే మళ్ళీ అదే గొంతు, వెనక్కి తిరగకు. ఇప్పుడు నాకు అర్థమైంది, అది నన్ను చూడమని కోరుకుంటోంది. కానీ చూసిన క్షణమే నా జీవితం అక్కడే ఆగిపోతుంది. బైక్ లైట్ ఒక్కసారిగా ఫ్లికర్ అయింది. రోడ్డు కనిపించడం లేదు. చుట్టూ చీకటే. అంతలో రోడ్డుకు పక్కన ఒక ఆడమనిషి నిలబడుంది. తెల్ల చీర, జుట్టు ముఖం మీద. నేను ఆమె నేరుగా చూడలేదు, కానీ ఆమె నడవకుండా జారుతూ వస్తోంది. అప్పుడే నా వెనుక కూర్చున్నది బలంగా నవ్వింది. అది నవ్వు కాదు, ఎముకలు ఘర్షణ అయినట్టు శబ్దం. అప్పుడే నా మెడ మీద బరువు పడింది. అది తన ముఖాన్ని నా భుజం మీద పెట్టింది. చాలా చల్లగా, చాలా బరువుగా. నేను భయంతో ఏ దేవుడు గుర్తొచ్చాడో అదే పేరు జపించాను. ఆ క్షణంలోనే ముందుగా ఒక చిన్న ఆలయం కనిపించింది. గంట శబ్దం. ఆలయం దగ్గరికి రాగానే ఒక్కసారిగా వెనుక బరువు మాయమైంది. బైక్ లైట్ నార్మల్ అయింది. నేను బైక్ ఆపి వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. కానీ నా బైక్ వెనుక సీటుపై ఇంకా చల్లదనముంది. నా భుజం మీద వేళ్ల ముద్రలున్నాయి. ఆ రోజు నుంచి నేనా రోడ్లో ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళలేదు. రాత్రి బైక్ నడపలేను, ఎందుకంటే ఆ రాత్రి నేను నిజంగా దెయ్యాన్ని చూశాను. ఇది కథ కాదు, నిజం.